హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఎన్ని రోజులైపోయింది వీడియో అప్లోడ్ చేయకైతే. ఈరోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా పిల్లలైతే ఇక్కడ రెడీ అవుతున్నారు. బయటికెళ్తే గుడికెళ్తున్నాం అనమాట. కట్టమైసమ్మ గుడికెళ్తున్నాం. కట్టమైసమ్మ తల్లి గుడికెళ్తున్నాం అనమాట. ఇది సండే వీడియో. సండే అంటే ఈ సండే కాదు, లాస్ట్ సండే అనమాట. అప్పుడు ఇంక అప్లోడ్ చేయలేదు. కొంచెం గొంతు బాలేదనమాట వాయిస్ ఇవ్వడానికి. అందుకని అప్లోడ్ చేయలేదు. 1 వీక్ పట్టింది. ఇప్పుడు కూడా కొంచెం లైట్‌గా ఉంది గొంతు. అయినా వాయిస్ ఇస్తున్నాను అనమాట. మేమైతే గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. కట్టమైసమ్మ తల్లి గుడికెళ్తున్నాం. ఈ వీడియో అంటే ఎప్పుడంటే మా వారు అయ్యప్ప మాల దీక్ష విరమణ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత అనమాట. ఫ్రైడే రోజు విరమణ చేసేశారు. సండే రోజనమాట. ఇంక మేము నాన్ వెజ్ తెచ్చుకోలేదు. మేము 3 మంత్స్ అటో ఇటో 3 మంత్స్ తెచ్చుకోలేదు. నాన్ వెజ్ అయితే తినలేదు. ఎందుకంటే కార్తీక మాసం తర్వాత మా వారు మాలేసుకోవడం ఇయన్నీ అయినాయనమాట. అందుకని 3 మంత్స్ తర్వాత ఇంక మళ్ళీ ఫస్ట్ ఇదనమాట. ఇంక మేము పోయినసారి కూడా అంతే. లాస్ట్ టైం కూడా మాలేసుకున్నప్పుడు కట్టమైసమ్మ గుడికి తల్లికి వచ్చినాం. కోడిని కోసాము. ఇప్పుడు కూడా అంతే అనమాట. వచ్చేసాము గుడికైతే. నేనైతే వీడియో ఎక్కువ తీయలేదండి. ఎందుకంటే పని ఇంగా ఉంటది గదా! అప్పటికే లేట్ అయిపోయింది. ఈసారి లేట్ అయిందనమాట. లాస్ట్ టైం అయితే తొందరగా ఎళ్ళొచ్చాము. సండే అంటే ఫుల్లుగా ఉంటారు జనం. ఇప్పటికే స్టార్ట్ అయిపోయారు కూడా చాలామందైతే. మేము అందుకనే ఫాస్ట్‌గా ఫస్ట్ మా వారు నందిని ఎళ్లారు. బండి మీద ఎళ్లారు. నేను మా కోమలైతే ఆటోకెళ్ళామనమాట. నలుగురం ఇంక బండి మీద ఎందుకనేసి ఇక్కడికైతే గుడికొచ్చేసాము. నేను అక్కడికెళ్ళేసి నేను మొత్తం రెడీ చేసుకుంటున్నాను. మా వారైతే కోడిని కోపించుకొని తీసుకొస్తారనమాట. ప్లేస్ అయితే చూసుకొని పొయ్యి పెట్టేసుకొని ఆ పుల్లలు అవన్నీ పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పట్లానే రైస్ అయితే ఇంటి దగ్గరే వండుకొచ్చా అనమాట. ఎప్పుడు ఇంతే చేస్తాను నేను. రైస్ అయితే ఇంట్లో వండుకొస్తాను. గంట 2 అంటే మనకు కష్టం కదా పొయ్యి మీద. అని కూరకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాను అనమాట. కారం, ఉప్పు అన్నీ మసాలాలన్నీ ఇట్లాగా గిన్నెలో పెట్టుకొని వచ్చాను. ఇవన్నీ తీసుకొని రెడీ పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల మా వారైతే కోడిని కోపించుకొని వస్తారనమాట. ఆల్రెడీ కోశారు. మళ్ళీ కోడిని కోశారు. కట్ చేపించుకొని రావాలి కదా ముక్కలుగా. అదే అక్కడికెళ్ళారు. నేనైతే ఇవన్నీ తీసుకొని ఆనియన్స్ ఇవన్నీ కట్ చేద్దామని చేస్తున్నాను. మాకైతే ఈసారి పొయ్యి భలే ఇబ్బంది పెట్టిందండి. అసలు చాలా టైం పట్టింది పొయ్యి వెలిగించడానికైతే. ఇది ఆనియన్స్ అయితే నేను పైన స్కిన్ తీసేసి తీసుకొనొచ్చాను. ముక్కలుగా ఎందుకులే కట్ చేయటం అని ఇక్కడ కట్ చేద్దాంలని తీసుకొనొచ్చాననమాట. పిల్లలు మా నందిని, మా వారైతే అక్కడికెళ్ళారు. నేను మా కోమలైతే ఇక్కడ సాపేసుకొని ఇవి రెడీ చేస్తున్నాం అనమాట. చాలా బావుంటది. అప్పుడప్పుడు ఇట్లా ఫ్యామిలీతో వచ్చి అదొక ఎంజాయ్‌మెంట్ లాగే ఉంటదనమాట మనకి. మొక్కు కూడా లేండి. మా వారి మొక్కు ఇది. ఎళ్ళొద్దాం అనుకున్నారనమాట అప్పుడు. ఇది ఇప్పుడైతే కుదిరింది. ఇంగా 3 మంత్స్ తర్వాత గదా! ఎందుకనో గానీ ఇన్ని రోజుల నుంచి అసలు నాన్ వెజ్ అనేది అసలు ముట్టుకోకూడదు గాబట్టి అయ్యప్ప మాల గాబట్టి. 3 మంత్స్ తర్వాత ఈరోజనమాట. అనుకుంటాం గానీ, కొన్ని రోజులు గనక మనం తినకుండా అది ఆపేసినమంటే ఇంక దాని మీద అసలు ఎక్కువ అనిపిచ్చదు. ఒక నెల అట్లయితే ఓకే గానీ, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అట్లా అంటే తర్వాత తినాలనిపిచ్చదు అనుకుంటా. మాకు గూడా సేమ్ అలాగే అనిపిచ్చింది. ఎక్కువ ఎందుకనో తినాలన్నట్టు అసలు అనిపిచ్చలేదు ఈసారి ఎందుకో గానీ. ఇదంతా చూడండి ఇక్కడ ఇంగెప్పుడు ఇక్కడే అనమాట మేమొచ్చేది. ఇక్కడికే. ఫుల్లుగా అయిపోయారు అప్పటికి. చాలామందొచ్చారు జనం. సండే గదా మెయిను. కట్టమైసమ్మ తల్లంటే సండే రోజే ఎక్కువొస్తారనమాట. అక్కడ బాగా మేకలని, కోళ్ళని అన్నీ బాగా కోస్తారు. మేకలను భలే కోస్తారు. ఎక్కువ కోస్తారనమాట. అన్ని టెంట్‌లేసుకొని అందరూ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందనమాట అదంతా. ఇది బ్రిడ్జి అనమాట. పైన బ్రిడ్జి ఉంటది. కింద బ్రిడ్జి కింద పైన గుడి ఉంటదనమాట. అందరూ ఇక్కడే అది చూసారుగా ఇవన్నీ అనమాట. లైన్ మొత్తం ఫుల్ అయిపోయినియి అప్పటికే. అందరూ వచ్చేసారు గూడా. ఈసారి కొంచెం లేట్ అయిపోయినాం మేమే. ఎప్పుడు తొందరగా 12 గంటలకల్లా అంతా అయిపించుకొని తినేసి గూడా ఎళ్తాం అనమాట. ఈసారి చాలా టైం పట్టింది. ఎందుకంటే పిల్లలు లేసి రెడీ అయ్యేసరికల్లా టైం అయిపోయింది ఈరోజు. అది పైన కనిపించేది గుడి అనమాట. కింద ఈ బ్రిడ్జి కింద ఇక్కడ చేసుకొని తింటారు వంటలు. ఇట్లాగా ఎక్కువ ఎక్కువ ఫంక్షన్‌లు చేసుకునేవాళ్ళు అట్లా టెంటు అవన్నీ ఏసుకుంటారనమాట. ఇదిగో మా వారు తీసుకొస్తున్నారు చికెనయితే. గుండు చేపించుకున్నారులెండి. చికెనయితే కట్ చేపించుకొని వస్తున్నారు. తెచ్చిన తర్వాత నేను అన్నీ రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. పొయ్యి కూడా వెలిగించుకొని చికెన్ వండేయటమే అనమాట. శుభ్రంగా క్లీన్ చేసేసి ఇంకా కర్రీ చేసేస్తాను. మా వారైతే అక్కడ మామూలుగా వాటర్ అక్కడ ఉంటాయన్నమాట వేరే చోట. అక్కడ పోయి క్లీన్ చేసుకొని వస్తారు. నేను ఈ లోపల పొయ్యి వెలిగించి చేస్తాను అనమాట. కర్రీ కూడా ఇట్లా పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కాల్చలేదు కోడినైతే మామూలుగా కోసి ముక్కలుగా కట్ చేపించుకొని వచ్చారు.
ఇప్పటికే లేట్ అయిపోయింది, తొందరగా కానిచ్చమంటున్నారనమాట మా వారైతే. ఎందుకంటే మరీ ఇంకా లేట్ అయ్యకుంది ఇంకా జనం ఎక్కువైపోతుంటారనమాట. పొయ్యి గడ్డలు అయితే నేనే పెట్టేసి అక్కడ పొయ్యి గడ్డలు కడిగి కుంకుమ పసుపు ఇవన్నీ వేసి మనకింకా అట్లా వేస్తాం కదా కుంకుమ పసుపు అవన్నీ అట్లా అనమాట. ఇవైతే రెడీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది ఇక్కడైతే వాతావరణం అయితే. పొయ్యిగడ్డల మీద కుంకుమ పసుపు వేసేసుకొని వెలిగిస్తాను. వెలిగించడం ఈసారి చాలా ఇబ్బంది అయింది పొయ్యి, ఎందుకంటే బాగా గాలి వస్తుంది, ఫుల్ గాలి వస్తుంది అనమాట. మేము పెట్టడం కూడా పొయ్యి ఏంటంటే బాగా గాలి వచ్చే ప్లేస్లోనే పెట్టినాం అనమాట. ఇంక ప్లేస్ లేదు, ఎప్పుడు ఒకసారి ఉండే ప్లేస్ అయితే అది అయిపోయిందనమాట. మేము వచ్చేసరికలే వేరే వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అందుకని కొంచెం కష్టమైంది ఈసారి. గాలిగా బాగా వస్తుంటే మనకి కష్టం కదా పొయ్యి, కట్టెల పొయ్యి. అందుకని కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఎన్ని అగ్గిపుల్లలు వెలిగించానో, మ్యాక్స్ బాక్స్ అయితే మొత్తం అయిపోయింది కూడా. అంతసేపు పట్టిందనమాట. ఇంకా ఈ లోపల కర్రీ కూడా ఉడికేది, అంత టైం పట్టింది ఈసారి. ఇంకా ఎట్నో లాస్ట్కి ఫైనల్గా అయితే వెలిగించాను. పుల్లలు మనకి ఇబ్బంది ఏమి ఉండదండి, పుల్లలు అక్కడ దొరుకుతూనే ఉంటాయి, ఫుల్లుగా ఉంటాయి. అంతా పక్కన అమ్మటి మొత్తం అన్ని చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఇంటి దగ్గర నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉట్టి కర్రీకి అయితే అవసరం ఉండదు. మనకి అన్నం కూరలో ఎక్కువ చేసుకునే వాళ్ళకైతే ఇంక ఇంటి దగ్గర నుంచి చేసుకెళ్తారు ఖచ్చితంగా. మనం ఒక్క కర్రీ కర్రీ ఒకటే కాబట్టి అక్కడే మనకి పుల్లలు దొరుకుతూనే ఉంటాయి, మేనేజ్ చేసేయచ్చు. పుల్లలతోటి అయితే కర్రీ ఉడికిపోద్ది. అందుకని నేను ఇంకా ఈ గిన్నెకైతే నేను సరుపను కొంచెం ఆయిల్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మనకి పొయ్యి మీద కదా మసి అనేది అది అనేది బాగా తొందరగా పోద్ది అనమాట. మనకి గిన్నెకి తొందరగా అంటుకోదు. అందుకని ఇట్లా పెట్టుకుంటే తొందరగా మసి అనేది అంటదనమాట. అందుకని పెట్టేసి ఎప్పుడైనా ఇంతే చేస్తాను నేనైతే. ఇది ఆయిల్ మనం కర్రీలు వేసుకునే ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా ఆయిల్, సరుపు అనమాట. ఈ రెండు కలిపి రాసుకుంటే మనకి పొయ్యి మీద మసి అనేది అంటదనమాట. అంటినా కూడా తొందరగా పోద్ది అనమాట. మనకు వృద్ధంలోనే వెంటనే వెళ్ళిపోద్ది, కష్టం ఉండదన్నమాట. అందుకని ఇది పెట్టేసి స్టార్ట్ చేస్తాను. చికెనే కాబట్టి మనకు తొందరగా ఉడికిపోద్ది కాబట్టి అంత తొందర టైం ఏం తీసుకోదులేండి. కట్టెలు కూడా నాకు పెద్దగా దొరికినాయి. అవి అయితే సరిపోయాయి, కరెక్ట్గా సరిపోయాయి చికెన్కి. ఆ కట్టెలకైతే ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ కట్ చేశాను కదా, అవి వేసేసాను. ఇంక సింపుల్గా చేస్తానండి కర్రీ అయితే. సింపుల్ అంటే వెరీ సింపుల్ అనమాట. ఇట్లా పొయ్యి మీద ఇట్లా చేసుకుంటే నాకు ఇష్టం. ఎప్పుడైనా ఇంతే చేస్తాను నేనైతే. ఇప్పుడే కాదు, ఫస్ట్ టైం కాదు, ఎప్పుడైనా పొయ్యి మీద చేస్తే ఇంతే చేస్తాను. ఇంట్లో కూడా ఒక్కోసారి ఇలాగే చేస్తా. ఇంకా తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తెచ్చాను కదా, ఇవన్నీ వేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. గాలి బాగా వస్తుందన్నమాట మెయిన్. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉప్పును పసుపు వేసాను, అందుకనే పచ్చగా ఉందన్నమాట. మనం నిలవ ఉండేది కొంచెం ఎక్కువ రుబ్బుకున్నప్పుడు అట్లా ఉప్పును పసుపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉన్నా కానీ తర్వాత అది మగ్గిన తర్వాత చికెన్ శుభ్రంగా మా వారైతే క్లీన్ చేసుకొని వచ్చారు, అదైతే వేస్తున్నాను. కొంచెం పక్కన పెట్టేసాలండి, మొత్తం వండలేదు చికెను. కొంచెం వండాను, కొంచెం పక్కన తీసి పెట్టేశాను. కట్టెల పొయ్యి మీద టేస్ట్ పిల్లలకు కూడా భలే అప్పుడప్పుడు ఇట్లాంటి టేస్ట్ చూపిస్తుండాలన్నమాట. ఎందుకంటే కోమలి వాళ్ళకి మాకు ఇక్కడికి వస్తే ఇట్లా వండుకుంటేనే ఛాన్స్ అనమాట. కట్టెల పొయ్యి ఛాన్సే ఉండదన్నమాట. ఊరికి పోయినా కూడా ఇప్పుడు ఎక్కడ పెట్టినా గ్యాస్ పొయ్యి మీద వండుతున్నారు. కట్టెల పొయ్యి మీద అంత ఇంట్రెస్ట్గా ఎవరు ఉండట్లేదు అనమాట. ఉన్నా కూడా వండరు. ఇంకా అంత కష్టం ఉందిలే అన్నట్టు ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ తప్పదు కాబట్టి ఎక్కడైనా పెద్ద పెద్ద కొన్ని ఎక్కువ వంటలు చేసేవాళ్ళు గ్యాస్ పొయ్యిలే తెచ్చుకుంటున్నారనమాట. గ్యాస్ పొయ్యిల మీద వండుతున్నారు ఇక్కడ కూడా ఎక్కువ వంట చేసుకునేవాళ్ళు. ఇంకా పుల్లలు అవి కొనుక్కొచ్చే బదులు, కట్టెలు అవి కొనుక్కొచ్చే బదులు గ్యాస్ అయినా పట్టిద్ది కదా అన్నట్టు. ఇంకా శ్రమ కూడా తక్కువ కదా. ఇంకా కట్టెల పొయ్యి కంటే గ్యాస్ తొందరగా అయిపోద్ది. టేస్ట్ గురించి కన్నా కూడా ఇంకా తొందర చూసుకుంటారు కదా, తొందరగా అయిపోద్ది అని అన్నట్టు ఉంటుంది కదా. ఇట్లా అప్పుడప్పుడు వండుకుంటేనే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ఇట్లాగా ఫ్యామిలీతోటి ఇట్లా చేసుకుంటేనే పిల్లలకు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంటుంది అనమాట. కోమలి వాళ్ళు నిజంగా చాలా ఇష్టపడతారు ఇట్లా ఈ కర్రీని అయితే. ఇట్లా చేసింది అయితే ఇంక మనకి ఎప్పుడు ఆప్షన్ ఉండదు కాబట్టి, ఆప్షన్ ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ కవర్లో తీసుకొచ్చాను, అన్నీ వేస్తున్నాను. నేను కొంచెం వేసాను. మా కోమలు అన్నది స్పైసీగా చెయ్యి, బాగా కొంచెం జలుబు చేసేటట్టుంది, బాగా కారం ఎక్కువ స్పైసీగా చెయ్యి అన్నదనమాట. అందుకని ఇంకొంచెం వేసాను మళ్ళీ. కొంచెం అంటే అంత స్పైసీ ఏం కాలేదు, కరెక్ట్గా సరిపోయింది, బాగానే ఉంది. ఇంక అన్నేసి మగ్గబెట్టి ఇంకెక్కువ వీడియో తీయలేదండి, ఎందుకంటే ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి, ఇంకా గాలి వస్తుంది బాగా అనేసి ఎక్కువ తీయలేదు వీడియో. ఇంక ఇది మగ్గబెట్టిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఉడికిచ్చాను అంతే అనమాట. ఎక్కువ ఏం మసాలాలు ఏమి వేయలేదనమాట. సింపుల్ కర్రీ అనమాట. సింపుల్గా టేస్టీగా. ఎవరో బోనాలు తీసుకెళ్తున్నారు, ఇక్కడే బోనం వండుకొని
తీసుకెళ్తారనమాట. బోనం బోనం ఇచ్చేవాళ్ళైతే. బోనాలు స్పెషల్ కదా కట్టమైసమ్మ తల్లి అంటే. తెలంగాణలో బోనాలు స్పెషల్. నేనైతే కూర్చొని ఇంకా అక్కడే కూర్చోవాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే ఆరిపోతుంది కదా పొయ్యి తొందరగా, అందుకని ఇంక అక్కడే కూర్చొని పిల్లలైతే ఇంకా పక్కన సాపేసుకొని సాప మీద కూర్చున్నారు. చికెన్ అయితే ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు. కొంచెం గ్రేవీగానే చేస్తాను నేను రైస్లోకి కాబట్టి, గ్రేవీగానే చేద్దాం అనుకుంటున్నాను. అట్లాగే చేయమన్నారు కూడా పిల్లలు కూడా, గ్రేవీగా స్పైసీగా ఉండాలంట వాళ్ళకి. అందుకని సరే అని అట్లాగే చేశాను. ఫైనల్గా అయితే కర్రీ అయితే ఉడికిపోయింది. కొంచెం ఫైనల్గా చికెన్ మసాలా ఒక్కటే వేసాను, అంతే, ఏం వేయలేదు నేను. చేసిన తర్వాత ఇంక ఇప్పుడు కట్టమైసమ్మ తల్లికి అమ్మవారికి కర్రీ తీసుకెళ్తాం అనమాట. ఇక్కడంతే తీసుకెళ్తారు. ఉడికిన తర్వాత కూడా మనం చేసిన వంటలు పెడతారనమాట. ఇక్కడ చేసిన వంటలు ప్రతి నేను కర్రీ ఒక్కటి చేసా కాబట్టి కర్రీ పెడుతున్నాను. ఇంకా అన్నం ఏం పెట్టను, ఎందుకంటే అన్నం ఇంటి దగ్గర చేసుకుని వచ్చా కాబట్టి అన్నం ఏం పెట్టను అనమాట. కర్రీ కూడా ఎక్కువ ఏం కాదు, 2-3 ముక్కలు వేసుకున్నా సరిపోద్ది. మనం ప్రసాదం అంటే ఇంక అట్లా పెట్టాలి కాబట్టి పెడతాం, అంతే అనమాట. ఇదైతే ఇంక నేను మా వారు పోయి ఇచ్చేసి వచ్చినాం అనమాట. అక్కడ పెట్టేసి అమ్మవారి ముందు దండం పెట్టుకొని వచ్చేసి తినేసినాం. పిల్లలైతే ఇక్కడే ఉన్నారు, ఎందుకంటే కర్రీ ఇవన్నీ ఉన్నాయి కదా, కుక్కలు వస్తాయేమో అని ఇక్కడే ఉంచాం పిల్లలిద్దరిని. అయితే మేమిద్దరం పోయి వచ్చాం అనమాట. వెళ్ళేసి ఇంకా దండం పెట్టుకొని వచ్చేసి ఇంక మేము కూడా తినేసినాం. చాలా బాగుంటుంది అప్పుడప్పుడు. ఇంకా అందుకని మేము సంవత్సరానికి ఒకసారి పోయి, లాస్ట్ ఇయర్ ఇప్పటికి మేము 4-5 సార్లు వెళ్ళాము ఇలాగే. అంటే మాలేసుకున్న తర్వాత అయితే ఇది సెకండ్ టైం అనమాట. చాలా బాగుంది ఇట్లాగా. మనకి ఇంక ఇట్లా చేసుకుంటే అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి కాబట్టి వస్తే బాగుంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది అనమాట. మేమైతే గుడి పైన ఉంది, పైకి వెళ్ళేసి అక్కడ పెట్టేసి అమ్మవారికి పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేసి ఇంక తింటున్నాం అనమాట. ఇంకా నేను రైస్ అయితే పలావ్ రైస్ వండుకొని వచ్చాను ఇంటి దగ్గరే. మనం ఇట్లా వండుకొని వస్తే అసలు టైం ఎక్కువ పట్టదు, మనకు పని కూడా ఎక్కువ అనిపించదు అసలు అనుకుంటాం, కానీ రావచ్చు అప్పుడప్పుడు. ఎక్కువ పిల్లలకి ఇంట్రెస్ట్గానే ఉంటే ఇట్లాగ వస్తే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు. మా పిల్లలకైతే ఇష్టమే, చాలా బాగా ఇష్టం ఇట్లా రావాలంటే. కర్రీ అయితే అయిపోయాయి, చేసుకుంటున్న థమ్స్అప్ తీసుకొచ్చారు మా వారైతే. థమ్స్అప్ కూడా తాక చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా అది కూడా తీసుకుని వచ్చారు. మేమైతే తినేస్తున్నాం ఇక. అటు ఇటు 3 months 85 days ఏమైంది మేము మొత్తం. కార్తీక మాసం అయితే స్వామి మాల వేసుకున్నాడు, అదన్నీ కలిపితే 85 days ఏమైందనమాట నాన్ వెజ్ తినక. కాకపోతే చాలా బాగా అనిపించింది, అంటే చాలా. నాన్ వెజ్ తింటే కొంచెం బాడీని ఎంత హెవీ అనిపిస్తుంటుంది, కొంచెం తినకపోతే బాగా అనిపిస్తుంది, ఇలా లైట్గా ఉంటుంది అనమాట మనకి స్టమక్ అయినా ఏదైనా. నాన్ వెజ్ తక్కువ తింటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ 3 months మనకి చాలా బాగా అరుగుదలైన ఏదైనా గ్యాస్ ఫామ్ ఏం లేవన్నమాట. నాకు బాగా బాగా అనిపించింది, అందుకని నాన్ వెజ్ కొంచెం తక్కువ తింటేనే బెటరు. మేమందరం అయితే అందరం కలిసి భోజనం చేస్తున్నాం చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఇంక స్వామిమాల వేసుకుంటే ఆయన వేరే చోట ఇంట్లో ఉండరు అనమాట, వేరే సన్నిధానం గుడిలో ఉంటారు స్వాములు అందరూ కలిసి. అలా చాలా రోజుల తర్వాత ఇట్లా భోజనం చేసేసి ఇంక వెళ్ళిపోయాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇదండి వీడియో, అంతే. పెద్ద వీడియో ఏం తీయలేదు ఎక్కువ ఈసారి, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా అందుకని అనమాట. సరే ఉంటాయండి, బాయ్.